సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో కాంగ్రెస్ నేత నీలం మధు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ నిర్మలారెడ్డి, పటాన్ చెరువు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు। కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో మంత్రి కొండా సురేఖ కేక్ కట్ చేశారు। తెలంగాణలో ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను దేశవ్యాప్తంగా మంచి పేరు సాధించాయన్నారు। లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి మంచి సీట్లు వచ్చాయని మంత్రి కొండా సురేఖ తెలిపారు। రాహుల్ గాంధీ చేసిన జూడో యాత్ర ఎంతో ఉపయోగపడిందని మంత్రి కొండా సురేఖ అన్నారు। ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మంత్రివర్యులు, మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరి కొండా సురేఖ అమ్మ గారికి, మన జిల్లా అధ్యక్షులు మరి నిర్మలా జగ్గారెడ్డి గారికి, మన ఎంపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి నీలం మదన్న గారికి, మరి టౌన్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గారికి, మరి మిగతా మరి ఉన్నటువంటి బ్లాక్ ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్లు, పిసిసి మెంబర్, మరి గ్రామ స్థాయికి చూసినటువంటి మాజీ సర్పంచ్లు, మరి వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు అందరికీ కూడా పేరుతో హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి మరి ఈరోజు శ్రీకారం చుట్టినటువంటి మరి నీల మదన్న ఒకసారి మనందరం కూడా చెప్పడంతో అభినందించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా। మరి ఈరోజు మరి రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజు ఈ హాస్పిటల్లో మరి పుట్టిన వాళ్ళందరూ పిల్లలందరికీ మన ఎంపీ అభ్యర్థిగా ఉన్న మధు గారికి మరి మనము అనుకున్న విధంగానే మనం ఎంత కష్టపడ్డా కానీ ఈ రోజు ఫలితం దక్కలేకపోయినా మన ప్రయత్నం మాత్రం ఎక్కడ ఆగలేదు। కాబట్టి ప్రజల్లో మనం ఉందాం, ప్రజల కోసం సేవ చేద్దాం, ప్రజల మనోభావాలను మనం పంచుకుందాం। మనకున్న రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మనకున్న 6 గ్యారెంటీలు తప్పకుండా ప్రజలందరికీ అర్హులైన వారికి తప్పకుండా మనం జీవితం ఇస్తూ ముందుకు తీసుకెళ్లాలని మనం పేరు ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా। మరి రిజల్ట్ వచ్చిన మొన్న ఎంపీ ముఖ్యంగా మన నాయకుడు కాబోయే ప్రధానమంత్రి, ఈ రోజు పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు, ఈ హోదా తీసుకొచ్చిన జోడో యాత్ర నిర్వహించిన మన రాహుల్ గాంధీ గారి 53వ బర్త్డే సందర్భంగా ఈ రోజు పటాన్ చెరువు పట్టణంలో అధ్యక్ష వహించిన మా నరసింహారెడ్డి గారు, అదేవిధంగా మా అక్క ముఖ్య అతిథి, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ ప్రాంత ఇన్ఛార్జ్ ఉండి, మెదక్ ఇన్ఛార్జ్ ఉండి నాకు ఎల్లప్పుడూ తోడుగుండి తమ్ముడు నువ్వు గెలిపే నా లక్ష్యం అని చెప్పి నాకు తోడుగుండి ఎప్పటికీ నన్ను ఎవరైనా గెలిచినా నువ్వు ప్రజలలో ఉండాలని చెప్పి నాకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా ఉన్న మా అక్క కొండా సురేఖ అక్క గారికి, అదేవిధంగా మా అన్న ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ అన్న గారికి, అదేవిధంగా డిసిసి అధ్యక్షురాలు సంగారెడ్డి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి గారికి, అదేవిధంగా చెన్నకు పిలువగానే అందరం కూడా రాహుల్ గాంధీ బర్త్డే, ఎందుకంటే దేశ నాయకత్వం ప్రజలందరూ కూడా సమిష్టిగా ఉండాలి, అందరి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే వ్యక్తి రాహుల్ గాంధీ గారు కాబట్టి ఆయన కూడా మనం అందరం కూడా బర్త్డే నిర్వహించి ఆయన కూడా అన్ని మతాల దేవుళ్ళు తెలంగాణలో కూడా ఎంతో నమ్మకంతో విశ్వాసంతో గత 2 సార్లు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే నిరుపేదలకు మేలు జరుగుతుంది అనేటువంటి ఒక లక్ష్యంతో 6 గ్యారంటీలు వస్తే మా కుటుంబాలు బాగుపడతాయి, మేము తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతకొచ్చు అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని కూడా గెలిపించి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం, రేవంత్ రెడ్డి గారు కూడా 6 గ్యారంటీల అమలును మరి వెనువెంటనే చేపట్టి వాటిల్లో ఇప్పటికే మరి 4-5 గ్యారంటీలను కూడా అమలు చేస్తున్న సందర్భం మనందరికీ కూడా తెలుసు। ఇక రాబోయే రోజుల్లో మరి మొన్ననే ఎన్నికలు అయిపోయాయి, మరి నీలం మధు గెలుస్తాడని నేను ఎంతో మరి ఆశపడ్డాను, కానీ కొద్ది తేడాతో ఓడిపోయినా కూడా మధుకు ఒకటే చెప్పాను, ఓడిపోయినా అని చెప్పి ప్రజలకు దూరంగా